యాక్చువల్లీ ఏ ప్రెస్ మీట్‌కైనా సరే ఒక మూవీ ప్రమోషన్‌లో హీరో, హీరోయిన్ కనిపించడం అనేది కామన్. Yes. వాళ్ళొస్తే కొంతవరకు మీకు ప్రమోషన్స్‌కి యూజ్ అవుతారు. బట్ ఈ సినిమాలో ఇద్దరూ రావలేదు. సో, ఏదైనా గ్యాపా ఏంటి Thank you అసలు? for asking the main question, which we all of us forgot to tell you. It so happened నాకు ఒక పర్సనల్ రీజన్స్ వల్ల ఐ వాంట్ టు రిలీజ్ ద ఫిల్మ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎందుకంటే జూలై నుంచి ఐ విల్ బీ అవుట్ ఆఫ్ కంట్రీ. అయితే ఆ హరిలో ఉన్నప్పుడు చేసేయాలి అనగా డిస్ట్రిబ్యూటర్స్ కలిసినప్పుడు ఐ గాట్ ద డేట్ ఎండ్ ఆఫ్ జూన్లో ఒక డేట్ వచ్చిందనమాట. అన్ఫార్చునేట్లీ హీరో ఈజ్ షూటింగ్ ఇన్ ఆఫ్రికా అండ్ అక్కడ వాళ్ళకి ఆ షూట్ ఏదో డిలే అవుతుందంట. హీ సపోజ్ టు కమ్ బ్యాక్ బై 18th of May, but that he could not come back and it is getting postponed and he could not say anything to them because most of the technicians there are from Hollywood. So most probably he'll be coming only in the June first week. So I thought probably, he'll be there for the trailer. And about the heroine, yes, and this teaser release was a very short notice one that we thought of having it because ఎక్కడ చూసినా ఓకే జూన్ నెలలో ఏం సినిమాలు వస్తున్నాయి మా పేరు కనపడదు, ఎందుకంటే నోబడీ నోస్ how anybody will know about unless you let it, something out. Although we have released one poster release చేస్తున్నాము, but still that was not sufficient. So one day time lo decide అయిపోయాను, okay chalo let us release the teaser first, then on we can go on digital some అనుకున్నప్పుడు నేను ఐ కాల్డ్ రబియా. అన్ఫార్చునేట్లీ షీ ఈస్ వెరీ బిజీ విత్ హర్ యాడ్స్. ఇప్పుడు మీరు సౌత్ ఇండియా మాల్ దానిలో కూడా షీ ఈస్ ది మోడల్ ఇన్ఫ్యాక్ట్ వెన్ యూఆర్ కమింగ్ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్. అండ్ ఇన్ చెన్నై షీ ఈస్ వెరీ బిజీ. షీ సెడ్ మ్యామ్ వీళ్ళు అసలు వదిలే ఛాన్సే లేదు. ఇన్ఫ్యాక్ట్ జస్టిన్కి ఐ గేవ్ అ కాల్ yesterday evening, and he said, ma'am, I booked my this thing mixing studio. I have to check with them whether they can cancel it. And 2 minutes time తీసుకొని I told you, he's my first hero, so he listens to me. But heroine said tried to convince them, but they did not give her permission. So most probably maybe for my next event, so maybe a trailer or a song, first song, I will be, both of them will be here. If not both, at least one person will be here. In the sense, hero is still saying that June avutundemo because he is giving the same answers to rest of the producers and even the Prime Amazon some web series he is doing. సో మీరు ఇందాక మాట్లాడుతూ తెలుగు హీరోయిన్స్ని ట్రై చేసేమో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అన్నారు కదా. అంటే ఇది చిన్న కాదు సినిమాలో నివేదా థామస్ గారు హీరోయిన్గా చేస్తే ఆ సినిమాలో చిన్నదని చూడలేదు, తల్లి పాత్రని ఆమె చూడలేదు. బట్ ఈరోజు గద్దర్ అవార్డు వచ్చింది ఆమెకి ఉత్తమ నటిగా. సో తెలుగు హీరోయిన్స్కి సెలెక్షన్ రావట్లేదు అనుకోవచ్చు, ఎందుకంటే నరేష్ అగత్య లాంటి హీరో పక్కన కూడా చేయము అన్నారు. సార్ నేను ఒక్కటే ఒక ఆన్సర్ ఇస్తాను మ్యామ్ దీనికి. నువ్వు కథనే వినకుండా కథ ఏంటో ఎలా తెలుస్తుంది? నువ్వు మాట్లాడేటప్పుడే నీ హీరో ఎవరు అని అడుగుతున్నావు అంటే యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టోరీ, యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ సెల్ఫ్ సీయింగ్ ఆన్ ద స్క్రీన్. That is important for me than being I want to stand on the stage, but what I do on the stage is not doesn't matter అన్నప్పుడు వాళ్ళని మనం ఏం అడుగుతాం? We can only ask whether it's నరేష్ అగస్యా ఆర్ ఎనీబడి. వాళ్ళకి ఎవరైతే ఆల్రెడీ ఫేమస్ అయ్యారో వాళ్ళ పక్కన నేనుంటే నేను ఫేమస్ అవుతా అనుకునే జనరేషన్ ప్రాబబ్లీ అ మైండ్ సెట్ ప్రాబబ్లీ, ఆర్ దట్స్ హౌ ద సోషల్ మీడియా ఈస్ గివింగ్ దెమ్ ఎంకరేజ్మెంట్ ప్రాబబ్లీ. యా, దట్స్ ఈవెన్ సర్ప్రైజ్డ్ మీ ఫర్ దట్ మ్యాటర్. మీరు కూడా ఒక సైకాలజిస్ట్ కదా, ఇట్లాంటి ఇష్యూస్ని ఎట్లా చూస్తారు? ఇలాంటి ఓకే, నా సైకాలజీలు చెప్పాలంటే వీళ్ళకి రోజు లెక్చర్లు వెళ్తూ ఉంటాయి. ఆ సైకాలజీ ప్రకారం అది అలా చేయకండి, ఇది ఇలా ఉండాలి, ఇది ఎలా ఉండాలి జెన్స్. ఇప్పుడు వీళ్ళు అన్నారు నువ్వు మొత్తం ఫ్యామిలీ స్టోరీ అంటూ ఉన్నావు, ఎమోషన్స్ అంటూ ఉన్నావు. టుడే ద వరల్డ్ ఈజ్ లైక్ దిస్. ఇఫ్ యూ గో టు ఎనీ హౌస్ ఫర్ అ ఫ్యామిలీ డిన్నర్ చేస్తున్నారా? నోబడీ డస్. ఈవెన్ ఇఫ్ దేర్ ఈస్ అ ఫ్యామిలీ డిన్నర్ టుగెదర్ ఆన్ ఎ డైనింగ్ టేబుల్, ఎవ్రీ చైల్డ్ హ్యాస్ అ ఫోన్. ఒక వాటర్ బాటిల్ అక్కడ పెట్టుకొని దాని ముందు ఒక ఫోన్ పెట్టేసుకొని ఫాదర్తో సహా, ఫాదర్ ఎక్సెప్ట్ మదర్ పాపం వేరే దారి లేదు ఆవిడకి. సో చిల్డ్రన్ అందరూ వాటిల్లో మునిగిపోతున్నారు. సో రిలేషన్షిప్స్ అండ్ బాండింగ్ ఇవన్నీ అసలు కనబడకుండా వెళ్తున్నాయి ఇప్పుడు. అలాంటప్పుడు ద సెలెక్షన్ ఆఫ్ వాట్ దే వాంట్ అనేది దే చాయిస్ అనేది కూడా ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఈ ఫిల్మ్ మీరు చూస్తే కూడా every role has an importance. How what is that husband's role is, and what is a wife's role is, and what is a father's role. అన్నీ కూడా తీసుకొని వచ్చాం. వీలైనంత వరకు ఒక ఫుల్ ఫ్యామిలీ రైట్ ఫ్రమ్ గ్రాండ్ మదర్ టు ద చైల్డ్ వీ బ్రాట్. అంటే ఇప్పుడు ఐ మీన్ మీరు అడిగిన ప్రశ్నకి
there is a restlessness only there with us now, because we are neither able to accept what the current generation is looking at, nor able to make them go to that generation that which is past. And the current generation of 90s వాళ్ళందరూ కూడా చాలా 90s 2000s are confused lots. So we don't know what they want, and we can't really judge them also. వాళ్ళు దే ఆర్ గోయింగ్ విత్ ద ఫ్లో అంతే. మన సైకాలజీని ఉపయోగించి కూడా లాభం లేదు. మెదలకుండా కూర్చుని చూస్తూ ఉండి ఎక్కడన్నా దారి తప్పుతున్నారు అప్పుడు బ్లైండ్ ఫోల్డెడ్గా వాళ్ళు వెళ్తున్నారు. ఇఫ్ యూ క్యాన్ జస్ట్ పుల్ దెమ్ టు ద రైట్ లైన్, ఆర్ అదర్వైజ్ జస్ట్ లీవ్ ఇట్ అండ్ వాచ్. సో ఇంకొకటి, హీరోలు పెద్ద హీరోలు ఎవరు కూడా కొత్త బ్యానర్స్లో చెయ్యరు అనే ఒక నింద వేసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఫైనల్లీ వాళ్ళకి రెమ్యునరేషనే కదా కావాల్సిందని. సో బ్యానర్ ఏదైతే ఏముంది బడ్జెట్నే కూడా చూస్తారు హీరోస్. ఐ బీన్ వాచింగ్ యువర్ క్వశ్చన్స్ ఫర్ క్వైట్ లాంగ్ టైమ్. ఐ బీన్ టెల్లింగ్ నో, నేను చూస్తున్నానని. మ్యామ్, నింద అనే పదం చాలా పెద్దది. లెట్స్ నాట్ యూజ్ దట్ వర్డ్. నేను చూసినంత వరకు నా బడ్జెట్ ఈస్ లిమిటెడ్. నాకు ఇంతే డబ్బులు ఉన్నాయి నా దగ్గర. నౌ కెన్ ఐ ఎఫర్డ్ సంబడీ వెరీ బిగ్? సో అక్కడే నా ఫిల్ట్రేషన్ అయిపోయింది. బట్ సమ్వేర్ ఐ ఫీల్ ఓకే, దీస్ పీపుల్ చేస్తే మేబీ బడ్జెట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చేమో, కొంచెం ఫైనాన్స్ బయట నుంచి కూడా తీసుకొని. అప్పుడు నేనేమవుతానంటే ఐ విల్ బికమ్ ఎ కమర్షియల్ ప్రొడ్యూసర్. బికాజ్ నేను అక్కడ ఏం చేస్తున్నానంటే నా కథను వదిలేసి పెద్ద హీరో దగ్గరికి వెళ్ళి నాకు డబ్బులు రావాలన్నది మాత్రమే చూస్తాను. నా కథని ప్రజెంట్ చేయలేను. సో నాకు వచ్చారు, ఐ మీన్ టు బీ వెరీ ఫ్రాంక్, ఐ వాంటెడ్ దుల్కర్ ఫర్ దిస్ ఫిల్మ్. You people will, after watching, I'm sure I will be meeting you again. You will say, yes, your choice of thinking was right. But can I go to Dulquer? Do I have that much of financial strength to go to Dulquer? The moment I go to Dulquer, everything increases. And I have to justify to him that, you know, my financial strength is so great that I can bear you. You know, I need to give him that confidence. So when I can't give that confidence, there's no point in going to them. So yes, but I did try. To be frank with you, I tried with Siddharth. I mean, I'm giving you the name. I thought, okay, Bommarillu, chala manchi family story. I will try him. తను అన్నారు కదా, ఓకే కథ ప్రొడక్షన్ హౌస్ కొత్తదైతే నాకేం ప్రాబ్లం లేదు. నాట్ హీ, బట్ హిస్ ఫాదర్ వాజ్ ద వన్ హూ గివ్ మీ ఆన్సర్ దట్ ప్రొడక్షన్ హౌస్తో ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే డైరెక్టర్తో, డెబ్యూ డైరెక్టర్ అంటే నాకు వద్దు, కథ ఇచ్చేస్తే మాకు కావాల్సిన డైరెక్టర్తో చెప్పి వీడు కథ చెప్పాడు అంటే హీఈస్ కన్సీవ్డ్, హీఈస్ యూనో బేడ్ ద చైల్డ్ ఫర్ 9 months అండ్ సడన్లీ ఐ సే యూ గివ్ అవే యువర్ చైల్డ్ టు సంబడి. హౌ ఈజ్ ఇట్ రైట్? ఐ సెడ్ నో, I don't want you. సో అంటే ఆయన డైరెక్ట్గా చెప్పలేదు, ఇట్స్ త్రూ ద ఫాదర్, త్రూ సంబడి ఎల్స్ ద ఆన్సర్ కేమ్. అండ్ నా కళలు నిజంగానే దుల్కర్ దగ్గర ఉన్నాయి. ఐ విల్ మేక్ అ ఫిల్మ్ విత్ దుల్కర్ సూన్ ఇఫ్ యూ గివ్ మీ సక్సెస్ ఇన్ దిస్ ఫిల్మ్. ఓకే, దెర్ ఇస్ అ స్టోరీ లైక్ దాట్ ఫర్ హిమ్. ఓకే, ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ మా. ఉమా గారు, టీజర్ బాగుందండి. ఒక మంచి మ్యూజికల్ లవ్ స్టోరీ చూపించబోతున్నారు అనిపిస్తుంది. అండ్ మీరు ఇందాక అన్నారు విశ్వనాథ్ గారిని కలిశాను, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని కలిశాను అని. అక్కడ నుంచి నాకు తెలిసి మీరు వాళ్ళ ఇన్స్పిరేషన్గా చెప్పారు సినిమా తీయడానికి. బట్ ప్రొడ్యూస్ చేయడానికి, లేడీ ప్రొడ్యూసర్గా ఇక్కడికి వచ్చి ఒక సినిమా తీయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? ఎప్పటి నుంచి? మీరు అన్నారు తెలుగు సినిమాలు కూడా తక్కువ చూస్తాను. మా అమ్మ పేరు ఝాన్సీ అండి. లేడీ అనే పదాన్ని నేను పుట్టగానే తీసేసింది ఆవిడ నా దగ్గర నుంచి. సో ఐ డోంట్ కన్సిడర్ మై సెల్ఫ్ ఎస్ ఎ లేడీ ప్రొడ్యూసర్. లేడీ మా కో డైరెక్టర్ గారిని ఇక్కడ పిలిచారంటే చెప్తాను నేను లేడీనో కాదో. సో అందుకని లేడీ అనే పదాన్ని ఐ డోంట్ రియలీ కన్సిడర్ ఇట్. బట్ ఎస్, అఫ్ కోర్స్, కొత్త ఎనీ ఇండస్ట్రీ ఫర్ ఎ బిజినెస్ పర్సన్, ఐ వాజ్ ఇన్ టు బిజినెస్, ఐ వాజ్ ఇన్ టు మార్కెట్ రీసెర్చ్ బిఫోర్. బిజినెస్ అనేది నువ్వు టూత్ బ్రష్ అమ్మినా ఒకటే, యూనో పెద్ద పెద్ద బంగారం అమ్మినా, ఏది మెర్సిడీస్ కార్ అమ్మినా అమ్మే విధానం అయితే ఒకటే కదా. అలాగే నాకు కథలు తెలుసు, నాకు ఎలాంటిది కావాలో తెలుసు. ఇట్స్ హియర్ లైక్ ఫర్ మీ ఇట్స్ అ బెట్టింగ్. నేను తీసుకొచ్చి నా 6-7 కోట్లు ఇందులో పెట్టేస్తున్నా. ఇట్స్ అ బెట్. వెదర్ ఐ సక్సీడ్ ఇన్ ఆర్ ఇస్ డిపెండ్స్ ఆన్ 1% లక్ లేడీ. నాకు 99% అవన్నీ బాగున్నా, 1% ఏంజల్ ఈజ్ నాట్ డాన్సింగ్ ఆన్ మీ, ఇట్ డజంట్ హ్యాపెన్. So I took it as a thing that, you know, whatever I want, I'm doing. At the end of the day, నేను కావాలనుకున్నది, నేను చేయాలనుకున్నది చేశానా లేదా అంతవరకే. ఇన్స్పిరేషన్ ఏంటండి ప్రొడ్యూసర్ అవ్వడానికి? నాకు ప్రొడ్యూసర్ అవ్వడానికి ఇన్స్పిరేషన్ నా కథలు. నేను ఇప్పుడు వస్తున్న సినిమాలు అంటే నేను మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే కొన్ని సినిమాల్ని చూసినప్పుడు నాకు
కొంతమంది అంటారు సినిమాలు చూసి ఎవడైనా నేర్చుకుంటాడా, ఆల్రెడీ వాళ్ళందరికీ అలా ఉంటేనే చేస్తారు. కొంతమంది అంటారు సినిమాలు ఇలాంటివి రావాలి ఎందుకంటే ఇందులో అంత అవేర్నెస్ ఉంది అంటారు. అదే మనుషులు అంటారు మేము ఇలాగే సక్సెస్లు ఇది చేసుకుంటాం అంటూ ఉంటారు. సో అసలు సినిమా ఏం చేస్తుంది, ఏమి చేయట్లేదు అంటే తప్పకుండా చేస్తుంది సార్. అది ఒకవేళ చేయకపోతే వై ఆల్ దోస్ బ్రాండ్స్ ఆర్ కమింగ్ టు ద హీరోస్ అండ్ సేయింగ్ దట్ యూ బికమ్ ఏ బ్రాండ్ అంబాసిడర్. ఎందుకంటే నువ్వు నటిస్తున్నప్పుడు, నువ్వు చేస్తున్నప్పుడు నిన్ను హీరోగా నేను అనుకుంటున్నాను కాబట్టి నువ్వు ఏ బ్రాండ్కి అటాచ్ అయ్యావో ఆ బ్రాండ్ నాకు నచ్చేలాగా నేను వెళ్తాను అని అనుకోవటానికి కోసమే కదా మీరు చేస్తున్నారు. అంటే దెర్ ఈజ్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఆఫ్ అ ఫిల్మ్ ఆన్ ద పీపుల్. అలాంటప్పుడు మనం వై దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబిలిటీ ఉందా, లేకుంటే చెప్పా కదా కాంట్రవర్సీలు అవుతాయి ఎందుకంటే పైకి వెళ్ళొద్దు మనము. బట్ ఐ ఫెల్ట్ ఒక మంచి సినిమా ఫ్యామిలీ అందరు కలిసి థియేటర్కి వెళ్ళి చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా సినిమాని ఇన్ఫ్యాక్ట్ మీరు మంచిగా గుర్తు చేశారు, ఒక ఫోన్లో చూసే కంటే, ఒక చిన్న టీవీలో చూసే కంటే, ఒక 50 సెంటీమీటర్ టీవీలో చూసే కంటే కూడా లార్జ్ స్క్రీన్లో చూసినప్పుడు యూ విల్ రియల్లీ ఫీల్ దట్ మోహన కృష్ణ గారు మిమ్మల్ని అలా సినిమా అక్కడికి వాల్పరి తీసుకెళ్ళిపోతారు. అక్కడ ఉన్న అన్ని ప్రదేశాలు ఒక్క పాటతో కవర్ చేసాం మేము. అన్ని ప్రదేశాలను చూస్తారు. యూ కెన్ కాన్ఫిడెంట్లీ సే ఐ హ్యావ్ సీన్ వాల్పరే. ఎందుకంటే నువ్వు నిజంగా వాల్పరే వెళ్తే కూడా చూడవు. ఎందుకంటే ఇవాళ రేపు మనం ఏం చేస్తున్నాము, ఒక మంచి ప్రదేశానికి వెళ్తే మన 2 కళ్ళు నేకెడ్ కళ్ళతో చూడకుండా ఫోన్ ఒకటి పెట్టేసుకొని దానిలోంచి పిక్చర్ చూడటానికి అసలు ఉన్న బ్యూటీని పోగొట్టుకుంటున్నాం కదా. సో దట్ ఈస్ బ్రాట్ టు యూ 150 రూపీస్ ఆర్ 200 రూపీస్ మ్యాక్సిమం ఇన్ ఐనాక్స్లో రూపీస్ తోటి మీరు వాల్పరే వెళ్ళి రావచ్చు. దట్స్ ఆల్ ఐ వాంటెడ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మేడం ఇందాక మీరు లేడీ ప్రొడ్యూసర్ అని అంటున్నారు కదా, బట్ ఒక చిన్న క్వశ్చన్, మీకు యు ఆర్ ఏ సైకాలజిస్ట్ అంటున్నారు అండ్ ఆల్రెడీ ఒక సినిమా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ ప్రొడక్షన్ సైడ్లో ఎందుకు జెండర్ ఇన్ఈక్వాలిటీ ఉంది? ఉన్న ఫీమేల్ ప్రొడ్యూసర్స్ అనకూడదేమో, ఆ జెండర్ నుంచి వచ్చే ప్రొడ్యూసర్స్ ఎక్కువగా మేబీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, డ్యూ రెస్పెక్ట్ టు దెమ్, నో హార్డ్ ఫీలింగ్స్. బట్ ఇండిపెండెంట్గా వచ్చిన ప్రొడ్యూసర్స్ ఎవరు ఎందుకు కనిపించలేదు అంటారు, మీ అబ్జర్వేషన్? ఇంకా ఐ థింక్ ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ టు అండర్స్టాండ్ అండి. ఎందుకంటే నాకైతే నేను జస్టిన్ అప్రోచ్ అయ్యాను. హీ సెడ్ వెరీ గుడ్ మ్యామ్, థ్యాంక్ యూ, ఐ విల్ డూ ఇట్. ఏ టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు దే గివెన్ మీ డ్యూ రెస్పెక్ట్. అండ్ పిఆర్ఓ శేఖర్ గారు, వంశీ గారిని ఫోన్ చేస్తే వాళ్ళు మ్యామ్ మీకెందుకు, వీ విల్ డూ ఇట్. ఎక్కడ నాకు ఆ జెండర్ డిఫరెన్స్ ఎక్కడ కనపడలేదు. అండ్ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు మాత్రం ఏది మాట వర్కర్స్ అందరూ అంటారు మ్యామ్ మీరు ఎందుకు మ్యామ్ మీరు కూర్చొని నేను కూర్చొని ఏంటి, నేను వస్తా పదండి అని వెళ్ళడం అక్కడే మీరు నేనేంటి ఆడపిల్లని వెనకాల కూర్చోమంటారా, మీకంటే బాగా నడుస్తాను జరగండి అని చెప్పి నడుస్తాను. సో దట్ ఈస్ వేర్ ఐ ఫౌండ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్స్. బట్ కాకపోతే ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. ఐ హ్యావ్ టు సీ మేబీ 2-3 సినిమాలు తీసిన తర్వాత ఇక్కడ ఏదో ఉంది అనేది చెప్పగలనేమో. షూర్లీ ఐ విల్ ఆన్సర్ యూ. అంటే ఇందాక మీరు అన్నట్టు శేఖర్ గారికి ఫోన్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ ఫ్రాంక్గా మాట్లాడేస్తున్నారు, కొంచెం కంట్రోల్ చేసుకోవాలని ఏం చెప్పలేదా? శేఖర్ గారు నన్న లేదు, నేను ఇంతే మాట్లాడతానండి ఎప్పుడు ఎక్కడైనా. వెరీ నైస్. ఇలా అయితే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఇలాంటి ఒక ప్రెస్ మీట్, ఇంతకంటే పెద్ద ప్రెస్ మీట్ గౌహతిలో జరిగింది. there were so many ministers including CM was there on the stage and that fellow said you are coming from Hyderabad to train all of us here. Do you think we don't have people here to train? Why you have to come all the way here? He asked me. Then I said you should ask your ministers, not me. They brought me. I didn't come on my own. So అలాగే అడుగుతూ తను ఏదో అనేసాడు. And something wrong he said. I said if I'm a normal person below the platform ante I would have slapped you. But I'm sitting here, I'm not slapping you. I'll see you later if in case any time you come across to me. And it happened that next time he came across and I slapped him and it came in the papers, Bengali papers. So I don't think I speak like this only. Whatever comes, whatever. వెరీ నైస్ అండి. ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకా ఫ్రెష్ వైబ్ ఉంటుంది ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మేడం మీరు బిజినెస్ బ్యాక్డ్రాప్లోంచి వచ్చారు, ప్లస్ రీసెర్చ్ మార్కెటింగ్ అన్నీ తెలిసిన వాళ్ళు, ఎడ్యుకేటెడ్. సో కళాత్మక చిత్రాలను ఇన్స్పిరేషన్గా తీసుకోవడం వేరు, కళాత్మక చిత్రం తీయాలి అనుకోవడం వేరు. వ్యాపారాత్మకంగా ఎంతవరకు ఇది కరెక్ట్ అనుకుంటున్నారు మీరు?
ఎడ్యుకేషన్ వేరు, ఆర్ట్ వేరు. సో మీరు ఎడ్యుకేషన్కి ఆర్ట్కి సంబంధం లేదు, బట్ ఆర్ట్ నాకు ఇష్టం చాలా, ఐ లవ్ ఇట్. సో అందుకని ముందు ఆర్ట్కి సంబంధించినవి తీయాలని అనుకున్నాను అంతే. దేర్ ఇస్ నథింగ్ మోర్ స్పెసిఫిక్ ఆన్ దిస్ అండి. అంటే బిజినెస్ బ్రేకప్ అన్నీ చూసుకోవాలి కదా. అదే చెప్పా కదా, కమర్షియల్గా పెద్ద హీరోలకి వెళ్తే మరి డబ్బులు ఎక్కువ పెట్టాల్సి వస్తే అంత లేవు, ఉన్న వాటితో తీసేసాం. అందుకే నరేష్ అగస్త్య. అదే చెప్పా కదా, అది కూడా చెప్పేసా మీకు ఇందాకే. నాకు ఒక మంచి కంటెంట్ ఇచ్చాను. సునేత్ర ఎంటర్టైన్మెంట్ హెస్ గివెన్ ఎ గుడ్ కంటెంట్, ఆడియన్స్ లైక్డ్ ఇట్. ఇట్ హ్యాస్ నథింగ్ లైక్ ఓకే నేను ఏంటి బాగాలేదు అని చెప్పడానికి ఏమి నాకు కనపడట్లేదని మీరు అంటే అదే నాకు పెద్ద సర్టిఫికేట్ అండ్ కమర్షియల్ రిటర్న్. హాయ్ ఉమ్మ గారు. ఎస్ మ్యామ్. మేఘాలు చెప్పిన ప్రేమ కథ టైటిల్ చాలా బాగుంది, ప్లస్ టీజర్ కూడా ఫీల్ గుడ్ మూవీలా అనిపిస్తుంది. టైటిల్ క్రెడిట్ గోస్ టు హిమ్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ. అండ్ ఆల్సో మీరు పెట్టిన 3 కండిషన్స్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. మ్యూజిక్ని లవ్ స్టోరీతో కనెక్ట్ చేయాలని ఎలా అనిపించింది? ఓ ఐ థింక్ దానికి మన కవి విపిన్ అయితే బాగా ఆన్సర్ ఇస్తాడేమో. ఐ హ్యావ్ ఆన్సర్ బట్ దట్ విల్ బి టూ లెంతీ. సో యూ వాంట్ హిమ్ టు ఆన్సర్? యా. అంటే లవ్వే మ్యూజికల్ కదా మేడం. లవ్లో ఆటోమేటిక్గా ఒక న్యాచురల్ మ్యూజిక్ ఉంటుంది. లవ్ నుంచే మ్యూజిక్ కూడా పుడుతుంది. సో దే ఆర్ వెరీ కాంప్లిమెంటింగ్ ఎమోషన్స్. సో మనకు ఆ అడ్రినలిన్, ఆ సాటిస్ఫాక్షన్ మైండ్లో ఆ పీస్ ఇచ్చేది మ్యూజిక్కే కాబట్టి యూనో అంటే అసలు మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. లవ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ పాటలు వింటారు. సో అక్కడే ఆన్సర్ ఉంది. సో వీ రిలేట్ టు అవర్ సెల్స్ విత్ మ్యూజిక్. మనం ఎప్పుడు కూడా ఎస్పెషలీ ఆ పర్టికులర్ ఎమోషన్ లవ్లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ మ్యూజిక్తో రిలేట్ అవుతాం. సో మనం వాటిని సెపరేట్ చేయలేమన్న ఫీలింగ్. సో ఈజీగా ఆ లవ్ అనే ఎమోషన్ని ఇంకా ఈజీగా ఆడియన్స్కి చెప్పడానికి మ్యూజిక్ ఈజ్ ద బెస్ట్ వే టు, అది బెస్ట్ వెహికల్ అవుతుంది అని బిలీవ్ చేసి మ్యూజికల్ లవ్ స్టోరీ థీమ్ తీసుకోవడం జరిగిందనమాట. అలాగే రాధిక గారిని చూసిన తర్వాత స్వాతి కిరణం మూవీ ఒకసారి అలా గుర్తొచ్చింది. ఆవిడ్ని తీసుకోవడానికి మీకు కూడా స్వాతి కిరణం మూవీయే ఇన్స్పిరేషన్? కరెక్ట్ మ్యామ్, కరెక్ట్. అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఇలాంటి క్యారెక్టర్ అనమాట సినిమాలో. సో మా ఫస్ట్ డైరెక్ట్ రిఫరెన్స్ పాయింటే స్వాతి కిరణం సినిమా. సో ఆవిడకి కథ చెప్పినప్పుడు కూడా అదే రిఫరెన్స్ పాయింట్ ఇచ్చాము, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లాంటి క్యారెక్టర్ అండి అని చెప్పి. సో యూనో షీ రెడీలీ యాక్సెప్టెడ్. వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు హర్. యా, మీరు అన్న పాయింట్ అయితే కరెక్ట్, ఎగ్జాక్ట్ రిఫరెన్స్ అండి. ట్రావెన్కోర్ సంస్థానానికి చెందిన తీసుకొచ్చారు ప్రిన్స్ రామవర్మ. ఆయన వెంటనే యాక్సెప్ట్ చేశారా? అవునండి. ఆయన అంటే ఈ కథలో ఆయన క్యారెక్టర్ ఆయనే వేస్తున్నారు. అంటే ఈ కథలో కూడా ఆయన ప్రిన్స్ రామవర్మ. సో ఆయన క్యారెక్టర్ ఆయన వేస్తున్నారు కాబట్టి ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ టు కన్విన్స్. బట్ ఆయన చెప్పగానే హీ వాజ్ చాలా చాలా వెరీ ఓపెన్ హార్టెడ్గా హీ వెల్కమ్డ్ అస్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్. జస్టిన్ గారు హాయ్ అండి, దిస్ ఇస్ రాణి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ఆనంద్ అండ్ గోదావరి ఆ ఫీలింగ్ కలిగింది మేము టీజర్ చూసినప్పుడు. అండ్ ఇందాక మేడం చెప్పినప్పుడు మ్యూజికే ఈ కథకి చాలా ప్లస్ అవుతుంది అని చెప్పారు. సో వాట్ ఆర్ ద ఇన్పుట్స్ యూ ఆర్ టేకెన్? అండ్ కథ విన్న తర్వాత మీరు సో ఎలాంటి అంటే ఫస్ట్ హోంవర్క్ కానీ సో ఈ ట్యూన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? Actually, first Vipin narrated the script. So then I came here. Here only we composed. So every scene he narrated with leads in everything. So before I started composing, I read full script again. So and so if I compose something, I'll send it to him or he'll come and hear. So we gradually improved that because this kind of movies. The music is not it's also going with flow only, so you can't feel that song is coming, and so it's like scene, so we approached like that only, so that's how it came. So we went slow only, but for a right output we went slow. Yeah. Madam, ఎస్ లొకేషన్ అంటే ఆర్టిస్టులతో పాటు లొకేషన్ కూడా చాలా మంచిగా చూపించారు మీరు. సో పర్మిషన్ కూడా చాలా కష్టమైందని చెప్పారు. అండ్ ఫస్ట్ ఆ లొకేషన్ థాట్ అనేది ఎవరిది, మీద విపిన్ గారిది? ఆ లొకేషన్ మా మామగారిదండి.
ఆ లొకేషన్ వాళ్ళ అబ్బాయిని నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి, సో ఆ లొకేషన్ నాకు బాగా తెలిసిన లొకేషన్. ఐ లవ్ దట్ లొకేషన్ అలాట్. ఐ ఫెల్ట్ వై కాంట్ వీ హ్యావ్ సంథింగ్ హియర్. సో ఇన్ఫ్యాక్ట్ వాడికి చెప్పేటప్పుడే అరే అక్కడ ఒక చిన్న ఇల్లు ఉంది కట్టుకుంటూ కూర్చుంటాను, మీరేం సినిమా తీసుకుంటూ కూర్చోండి అని చెప్పాను. సో దట్స్ హౌ ఇట్ ఈస్, అదర్వైజ్ నథింగ్. ఆల్ ది వెరీ బెస్ట్. విపిన్ గారు సార్ ఇక్కడ సార్ చెప్పండి. యాక్చువల్గా మేడం మిమ్మల్ని కన్సల్ట్ అంటే మీరు కథ చెప్తానన్నప్పుడు బ్లడ్ ఉండొద్దు, నెగిటివ్ డైలాగ్స్ ఉండొద్దు, ఇలాంటివన్నీ చెప్పారన్న. సో మీరు మామూలుగా ముందే ఈ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు లేదా అడిగిన తర్వాత ఈ స్క్రిప్ట్కి వెళ్ళారు? లేదండి, ఆవిడ అడిగిన రిక్వైర్మెంట్కి ఐ టుక్ టైమ్, ఐ వర్క్డ్ ఇట్ అవుట్ అండ్ దెన్ ఐ నరేటెడ్ ది స్టోరీ. యాక్చువల్గా మీరు మామూలుగా వద్దాం అనుకున్న స్క్రిప్ట్ అంటే యాక్షన్తో వద్దాం అనుకున్నా లేదంటే అలా కూల్ బ్రీజీ ఫిలిం అనే థాట్ ఉంది? అలా ఏం లేదు సార్, అంటే ఐ హ్యాడ్ మల్టిపుల్ స్క్రిప్ట్స్. సో ప్రొడ్యూసర్కి హీరో గారికి ఏం నచ్చుతుందో సో దాన్ని బట్టే కదండి, మన దగ్గర చాలా ఉంటాయి కానీ ఎవరికి ఏం వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అది చెప్తే వర్క్ అవుతుంది కదా. జస్టిన్ సార్, సార్ యూ హ్యావ్ వర్క్ ప్రీవియస్లీ ఫర్ రాధేశ్యామ్ అండ్ వన్ మోర్ తెలుగు ఫిలిం ఆఫ్ లాస్ట్ లాంగ్ బ్యాక్. సో యూ ఆర్ taking gap for Telugu films. Is there any reason? Because Radheshyam is the biggest musical cinema film for you in your career in Telugu. Yeah. So after that also you took some gap and coming again with this film. And why you are taking gap in Telugu, sir? No, not in Telugu. Actually, for me, music don't have language. That's what I believe. So parallelly, I am doing in this gap. I did a Hindi movie, and right now doing Malayalam movie, Mohanlal. So it's kind of round. Then I'll come back to Telugu and Tamil. So it's going like that only. So for me, it's not a gap. But if script come to me and if I liked it, I will do that kind of only. It's going. So not purposefully I did gap, or it is not like that. All the very best, sir. Teaser was looking very good. Thank you. విపిన్, హాయ్. ధీరజ్, సో అంటే మీరు హాట్స్టార్ కంటెంట్ హెడ్గా ఉన్నప్పుడు మీరు రకరకాల కాంటెంట్ని స్క్రూటినీ చేస్తున్నారు, రైట్? అంటే నేను స్టార్ స్పోర్ట్స్కి నాట్ హాట్స్టార్. ఓ నాట్ హాట్స్టార్, ఓకే. సో ద కైండ్ ఆఫ్ కాంటెంట్ యూ స్క్రూటినైడ్ ఆర్ ద కాంటెంట్ యూ బీన్ వాచింగ్. సో ఇప్పుడు ఈ మేఘాలు చెప్పిన ప్రేమ కథ అనే కాన్సెప్ట్ వచ్చేటప్పటికి, సో అంటే ఆవిడ చెప్పారు ఇది కళాత్మకంగా తీసిన సినిమా అని, ఇట్స్ నాట్ అబౌట్ ద కమర్షియల్ థింగ్స్ అని చెప్పేసి. బట్ మీరు ఎంతవరకు దాన్ని వ్యాలిడేట్ చేస్తారు ఫర్ ద థియేటర్కల్ వాచ్? అంటే సార్, లైక్ మ్యామ్ సెడ్, ఇదేంటంటే థియేటర్లోనే ఎందుకు చూడమంటున్నామంటే, ఒకటి ఎవరైనా థియేటర్కి వెళ్ళడానికి రెండే రీజన్ సార్. ఆ బిగ్ స్క్రీన్ ఫస్ట్, అయితే సరౌండ్ సౌండ్, ఇది ఈ రెండే మనకి ఎక్స్పీరియన్స్ ఇచ్చేది, ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేదే ఈ రెండు. మన సినిమాలో ఇప్పుడు అన్ని సినిమాలు బిగ్ క్యాన్వాస్లోనే చూడాలా అంటే ఐ డోంట్ నో, ఐ వుడ్ సే ఎస్, అన్ని సినిమాలు థియేటర్లోనే చూడాలని అంటాను. బట్ పీపుల్ హ్యావ్ దేర్ చాయిసెస్. ఈ పర్టికులర్ సినిమాని ఎందుకు చూడాలి అంటే, ఫర్ ద పిక్చరెస్క్యూ విజువల్స్. మా మోహన్ కృష్ణ గారు ఆయన కెమెరాతో ద కైండ్ ఆఫ్ మ్యాజిక్ హీ డిడ్, ఆ లొకేషన్స్. ఎందుకంటే ఆ లొకేషన్స్ మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో ఎవరైనా అక్కడికి వెళ్ళి షూట్ చేయగలుగుతారో లేదో కూడా తెలియదండి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ దేర్. సో అండ్ ఇట్స్ ఫారెస్ట్ ఏరియా కొద్దిగా. సో ఆ లొకేషన్ని, ఆ బ్యూటీని ఆ క్యాన్వాస్లో చూస్తూ ఒక ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం థియేటర్లోనే ఈ సినిమా చూడాలి. అండ్ సౌండ్ ఈజ్ డిజైన్డ్ ఇన్ సచ్ అవే, లైక్ ఐ టోల్డ్ యూ, మా ఫస్ట్ సాంగ్, ఆ సాంగ్లో యునో ఇట్ ఈస్ ఆల్ సౌండ్ ఎఫెక్ట్స్ ఓన్లీ, నో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ ఇన్ దట్ సాంగ్. అంత సౌండ్ ఎఫెక్ట్స్, ఒరిజినల్ న్యాచురల్ వాయిసెస్తో చేసిన సాంగ్ అనమాట. And we are so thankful that Aditya Music has come forward to present our songs to you all. So soon a song మీరు వింటారు. సో మోహన్ కృష్ణ గారు, సో గ్లాడ్ టు సీ యూ సార్. అంటే మీ పేరు తెలియదు కానీ లైక్ వీ బీన్ వాచింగ్ యువర్ మూవీస్, ఇష్కియా కానీ, ఆర్ రాజ్ కుమార్ కానీ. సో ఇవాళ మార్నింగ్ కూడా వన్ ఆఫ్ ద ఈవెంట్లో రసూల్ ఎల్లోరు మాట్లాడుతూ సీనియర్ టెక్నీషియన్ షుడ్ వర్క్ విత్ ద న్యూ టాలెంట్, అప్పుడే ద క్వాలిటీ ప్రొడక్ట్స్ విల్ బీ అవుట్ అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. లైక్ మలయాళం ఇండస్ట్రీ వర్క్స్ లైక్ దట్ అని చెప్పేసి. సో మీరు ఎంతవరకు ఏకీపిస్తారా ఆ స్టేట్మెంట్? వెరీ ట్రూ సార్, వెరీ ట్రూ. ఎక్స్పీరియన్స్ ఉన్న టెక్నీషియన్స్ విల్ బికమ్ స్ట్రెంగ్త్ ఫర్ ద బిగినర్ మిస్టేక్స్ జరగకుండా చూసుకోవచ్చు. ఓకే, సో మీరు ఈ సినిమాలో మీరే మిస్టేక్స్ సాల్వ్ చేశారు? I didn't get it. No, what are the kind of mistakes you solved here? ఏం సాల్వ్ చేసిన అంటే పేషెన్స్.
డైరెక్టర్స్కి పేషెన్స్ ఉండాలి. థ్యాంక్ యూ సార్. విపిన్ హాయ్ సార్ చెప్పండి. టీజర్ చాలా బాగుంది, కానీ నా క్వశ్చన్ ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఇలాంటి ఫిలిమ్స్ కొన్ని వెళ్తే థియేటర్స్కి ఎవరు జనాలు రావట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. ఓన్లీ మీరు ఏదైతే మేడం కంప్లైంట్స్ 3 రిస్ట్రిక్షన్ పెట్టారో అవి ఉంటేనే థియేటర్స్కి వస్తున్నారు, లేదా రావట్లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో కమర్షియల్గా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? మీది మేఘాలు చెప్పిన ప్రేమ కథని థియేటర్స్కి ఎంతవరకు రప్పించగలరు? ఓకే, నేను 200 రూపాయలు ఖర్చు పెట్టి నేను సినిమాకి రావాలంటే ఏముంది? అంటే మీరు ఎందుకు రావాలి అని అడుగుతున్నారా నన్ను? థియేటర్కి ఎందుకు ఈ కథ ఇలాంటి కథలు ఈ మధ్య కాలంలో అంటే సార్ రావట్లేదు కదా. అంటే లైక్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఈ ఎక్స్పీరియన్స్, ద కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వీఆర్ గోయింగ్ టు ఆఫర్, అది చాలా యూనిక్గా ఉండబోతుంది. ద విజువల్ కానీ, అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక ప్లెజెంట్ సినిమా చూడాలి అనుకున్నప్పుడు, అండ్ ఇది ఎవరో ఒకళ్ళు వెళ్ళి చూసేది కాదు, ఎంటైర్ ఫ్యామిలీ కెన్ గో అండ్ వాచ్. దో ఇట్ ఈస్ ఎ లవ్ స్టోరీ, ఆల్ ఏజ్ గ్రూప్స్ కెన్ సీ, ఎవ్రీబడి, అందరికీ ఏదో ఒకటి ఉంది మన సినిమాలో. ఎవ్రీబడి హ్యాస్ సంథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ ద ఫిల్మ్. అది పెద్దవాళ్ళైతే కర్ణాటిక్ మ్యూజిక్ కావచ్చు, యూత్కి డెఫినెట్గా ద కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్స్ బిట్వీన్ హీరో అండ్ హీరోయిన్ డెఫినెట్లీ అవి వర్క్ అవుతాయని బిలీవ్ చేస్తున్నాము. సో అండ్ మంచి సినిమాలని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. సో అదే నా బిగ్గెస్ట్ బెట్, అంతే సార్. గుడ్. జస్టిన్ హాయ్ బ్రో. హాయ్ బ్రో. హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్. హౌ ఆర్ యూ? మీ సాంగ్స్ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. ఆర్ గుడ్, బట్ everyone is talking about that experimental song, that nat sounds are created. So how much time it will taking for that? So taking the natural sounds and rhythm, creating first we imagine one story in that. So when we hear that audio, you can feel one story. Maybe your story is different, our story is, and movie story is different, but you can hear one story. So without speaking the dialogue or following that lyrics, you can feel one mood. So that's how we created. Like if you are walking and suddenly rains come and some cars are going on, or that everything you feel your own. So that's how we designed that, but everything in tempo. Like if water is coming, it's in 1, 2, and also walking also in tempo, and horn also in everything in tempo. That's how we build. And after that, we recorded SP Charan. So I thought, because I'm big fan of SPB sir, so also SP Charan sir. So my first thought is for this kind of, because for me I feel SPB sir is a nature sound for me. It's very organic. So same like I feel that SP Charan also have that potential. So we recorded them. Then we record Sasa Tirupati for that. So we do that in Western, we called it a cappella. So it's a group of voices only we made. So we gradually made that. So it took a lot of time, but for this kind of experimental, it's because I believe it's not just an experiment. People has to enjoy. End of the day, people has to enjoy. So we kept it in mind. So we do like that one. So it takes a lot of time. Yeah. Days and yeah. ఉమా గారు, It's more track, 250 tracks. ఉమా గారు, అంటే ఇందాక మీరు మాట్లాడుతూ సో నో పబ్లిక్ రొమాన్స్, నో బ్లడ్, నో డబుల్ మీనింగ్ డైలాగ్స్ అన్నారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎక్కువ యూత్ అలాంటి సినిమాలు ఎక్కువగా చూస్తున్నారు. అటు ఓటీటీ కానీ లేకపోతే కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. బట్ ఏంటి మీరేం చెప్తారు? అంటే అవి వద్దని చెప్పి మరి ఎక్కువ జనాలు కూడా, మన జనాభా చాలా ఎక్కువ కదా, అది ఇష్టమైన వాళ్ళందరూ అది ఉందని వచ్చేస్తున్నారు. ఇష్టం లేని వాళ్ళందరూ ఇంట్లో కూర్చొని అది అలాంటిది ఒకటి రాదా అని ఎదురు చూస్తున్నారేమో. చూద్దాం, వాళ్ళందరూ వస్తారేమో థియేటర్కి. బిఫోర్ ఎండింగ్ ఇట్, ఐ జస్ట్ వాంట్ టు really thank Aditya Music label, because నేను చాలా కష్టపడి మ్యూజిక్ని మంచి కంపెనీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు నేను ఆదిత్య వాళ్ళని పిలవగానే దే కేమ్ ఫార్వర్డ్ అండ్ ఎంకరేజ్డ్ మీ a lot, and they said we are there for you to promote everything, so we will be with you అని చెప్పారు. I did not call them on stage because I think my anchor didn't call, and I was like and I must thank 2 people here for that, because every time I called and they came running. From Aditya, 2 people, and there is one more person I have to thank. That is I think other person is not there, that's why Shekhar garu, chala thanks andi.
ఫర్ ఆల్ ద ఎంకరేజ్మెంట్ యూ గేవ్. అండ్ నిరంజన్ గారు అండ్ మాధవ్ గారు అయితే ఉన్నారు ఇక్కడే అసలు అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దట్ సపోర్ట్. అండ్ మీరు అడిగారు కదా ఒక లేడీ ప్రొడ్యూసర్, ఈ లేడీ ప్రొడ్యూసర్ నెవర్ ఫెల్ట్ దట్ షీల్ హ్యావ్ హార్డ్షిప్స్ విత్ ద పీపుల్ లైక్ దెమ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అమ్మగారు, వన్ క్వశ్చన్. ఎస్ సార్. సో పూర్ణోదయ పిక్చర్స్ ఉంది కదా సార్? అవునమ్మా. సో అలాంటి ప్రొడక్షన్ హౌస్ లేకుండా మనది కూడా ఉందామని చెప్పేసి మీ ఇంటెన్షన్? సునేత్ర ప్రొడక్షన్ హౌస్ లాగా సునేత్ర ప్రొడక్షన్ హౌస్ ఉండాలని చూస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ టు ఆదిత్య మ్యూజిక్, థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా మిత్రులు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ఎంకరేజింగ్ అస్. మంచి కవరేజ్ ఇస్తారనుకుంటున్నాం. టీజర్